సిద్ధయ్య స్వాముల వారు వారి ఉపన్యాసాన్ని భక్తులకు అందజేయాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శిష్యులకు, భక్తులకు, అలాగే ఈశ్వరమ్మ తల్లి శిష్యులకు, భక్తులకు, శ్రీ సిద్ధయ్య స్వాముల వారి శిష్యులకు, భక్తులకు 50 మందికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలియజేయడం అంటే బ్రహ్మంగారైనటువంటి గురువు కానీ, సిద్ధయ్య స్వాముల వారి శిష్యుడు కానీ ప్రపంచంలో ఎక్కడా లేడనేది మనకందరికీ తెలుసు. ఎక్కడ జరిగినా కానీ బ్రహ్మంగారు చెప్పిందంటే తప్ప ఇంకొక స్వామి చెప్పిన అన్నాం. ఈ భూకైవారం ఎంతవరకు ఉందో మనకు తెలియదు, కానీ ఇందులో బ్రహ్మంగారిని మించినటువంటి మహానుభావుడు లేడనేది మాత్రం మనకు సత్యం. ఎందుకంటే ఎక్కడ జరిగినా కానీ బ్రహ్మంగారు చెప్పిందంటే తప్ప ఇంకొకరు చెప్పిందన్నా. అందుకనే బ్రహ్మంగారైనటువంటి గురువు సిద్ధయ్య స్వామి శిష్యుడు కూడా ఎక్కడా లేడు. అందుకనే సిద్ధయ్య స్వాముల వారు ఒక గ్రంథంలో రాసి ఉన్నారు. ఎందుకంటే దేవుని సత్యం పూజారికి ఎరుక అనేది ఒక సామెత ఉంది. ఆ విధంగా బ్రహ్మంగారి దగ్గర సిద్ధయ్య స్వాముల వారు 12 సంవత్సరాలు కష్టపడి శిష్యరికం చేసిండు. అందుకని బ్రహ్మంగారి గురించి అనువనువు తెలిసిన మహానుభావుడు ఎవరంటే ఒక సిద్ధయ్య స్వామి మాత్రమే. అందుకని ఆ సిద్ధయ్య స్వామి ఒక గ్రంథంలో రాసిండు. ఎక్కడైనా కానీ బ్రహ్మంగారి నామస్మరణ చేసినా కానీ, ఎక్కడైనా బ్రహ్మంగారి డ్రామాలు కానీ, బ్రహ్మంగారి గురించి చదివినా విన్నా అటువంటి స్థలంలో 7 కోటి ఋషులు సంచరించుదురు అని బ్రహ్మంగారు చెప్పింది. అంటే బ్రహ్మంగారి నామము అంత పవిత్రమైనటువంటిది అని బ్రహ్మంగారు చెప్పాము. అలాంటి పవిత్రమైనటువంటిది బ్రహ్మంగారి నామం. మరి అలాంటి పవిత్రమైనటువంటిది అంటే ఇప్పుడు ఈరోజు సాక్షాత్తుగా ఇక్కడ మనం బ్రహ్మంగారిని విగ్రహ ప్రతిష్ఠ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తామన్నమాట. అంటే సాక్షాత్తుగా బ్రహ్మంగారు కూడా ఇక్కడ ఉన్నాడు అని. ఈ గుంతకల్లు వాసులు కూడా చాలా మంది కూడా, ముసలి వాళ్ళు కూడా బ్రహ్మంగారి మఠం పోలేమని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అటువంటి వారికి కూడా గొప్ప అవకాశం కల్పించినటువంటి మన కుల్లాయప్ప గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే బ్రహ్మంగారు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడా ఉన్నాడు, అందు సందేహం లేదనమాట. బ్రహ్మంగారి మఠంలోనే ఉన్నాడు, సిద్ధయ్య మఠంలో ఉన్నాడు కాదు, బ్రహ్మంగారు ఈ సృష్టి మొత్తాన్ని వ్యాపించున్నాడు. అందుకని ఆయన మించినటువంటి మహానుభావులు లేడు. కనుక ఈరోజు మనం ఆయన్ని కూడా ఇక్కడ కూడా స్థాపించినాం. అదే బ్రహ్మంగారు అంటారు, వీరబ్రహ్మం యొక్క వేదవాక్యంబులు ధరణిలో తప్పక జరిగేనయా, కలి మాయలో పడక నన్ను నమ్మి మీరు కడతేరు మార్గంబు వెతకండయ్యా అన్నాడు. అంటే ఎవరైతే బ్రహ్మంగారిని నామస్మరణ చేసుకుంటూ ఉంటారో వారికి జన్మ ధన్యమైపోద్ది, జన్మ కడతేరిపోద్ది. అంటే పుట్టిన జీవి గిట్టక తప్పదు, గిట్టిన జీవి పుట్టక తప్పదు. అంటే ప్రతి ఒక్కడు చావు పుట్టుకలనేది మామూలే. కాకపోతే ఇక్కడ బ్రహ్మంగారు ఏం చెప్పారంటే బ్రహ్మంగారిని కొలిచినటువంటి వారికి జన్మ కడతేరిపోద్ది అన్నాడు. అంటే కొలిచినా కొలసకున్నా తను వదిలిపోయేదే. కాకపోతే దీనికి అర్థం ఏమంటే బ్రహ్మంగారిని 24 గంటలు కనురెప్పపాటు ధ్యానించిన వారికి జన్మ ఉండదు అంటే ఈ జన్మ వెళ్ళిపోతే వారికి మానవ జన్మ ఉండదు, వారిని నా పాద సేవల కళ్ళ దగ్గర నేను ఉంచుకుంటానంటాడు. అటువంటి సేవ కావాలి మనకు. అందుకని మనం ఎప్పుడు నిత్యం కూడా ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నామం మర్చిపోవద్దండి. ఎప్పుడు కూడా ఆయన నడుచుకుంటే బ్రహ్మంగారు అంటాడు, అష్ట కష్టంబులకు కఠిన రోగంబులకు నా మంత్రము దివ్యంషదమని నమ్మండయ్యా అని బ్రహ్మంగారు చెప్పుడు. మనకు బ్రహ్మాండమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు కానీ, భయంకరమైనటువంటి రోగాలు వచ్చినప్పుడు కానీ, భయంకరమైనటువంటి ఆపదలు వచ్చినప్పుడు కానీ, ఎటువంటి అన్నా రానియండి, ఈ బ్రహ్మంగారి నామస్మరణ చేస్తే అన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్తాడు. ఎట్లా అంటే ఉదాహరణకు మనకు దూరాంచి ఒక ఎరగాలి వస్తుంది అనమాట. అది అక్కడి నుంచి దగ్గరికి వచ్చేసరికి ఆ ఎరగాలి అంతా ఏ విధంగా ధూళైపోతుందో మనకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా ఆ బ్రహ్మంగారి నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ ఎరగాలి ఏ విధంగా కనపడకుండా పోతుందో ఈ కష్టాలన్నీ కూడా ఆ విధంగా దూరం అయిపోతాయని మన బ్రహ్మంగారి మనకు తెలియపరిచినప్పుడు అటువంటి బ్రహ్మంగారి నామస్మరణ చేసుకోవాలండి.
అదే విధంగా బ్రహ్మంగారు ఏం చెప్పినట్టే దానము చెయ్యకనే దరిద్రులయ్యారయ్యా, దైవము నిందింప ఫలమేమయ, పదుగురికి చేసిన ధర్మమే జన్మ జన్మములకు మీ వెంట వచ్చేనయ్యా అనుడు. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎవరికైనా దాన ధర్మాలు చేయాలంటే ఇంటింటికి పోయి చేయలేరు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా బ్రహ్మంగారి గుడికి మీ శక్తి కొద్దీ ఎంతో కొంత సాయం చేసిండు. సాయం చేసినది దేవునికి చేసిన సేవ వృధా పోదండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే నంద్యాల పట్టణంలో ఒక వ్యక్తి వివాహమై 18 సంవత్సరాలు అయింది. అతనికి సంతానం లేదు. అతను ఒక సందర్భంలో ఈ మధ్య నా దగ్గరికి వచ్చిండు, స్వామి నాకు వివాహమై 18 సంవత్సరాలు అయింది, ఇంతవరకు నాకు సంతానం లేదు స్వామి, నేను ప్రతిరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని నామస్వరం చేసుకుంటూ ఉంటా, మరి ఎక్కడ బ్రహ్మంగారి గుడి కట్టినా అక్కడ చందాలు ఇవ్వడం కానీ అక్కడ ఏ కార్యక్రమైనా నేను చేసుకుంటా ఉంటాను స్వామి అని. అప్పుడు నేను చెప్పిన, దేవునికి చేసిన సేవ ఏ పొద్దు వృధా పోదు. నీ మనసులో ఏమనుకొని చేసుకుంటావా అది సత్యంగా నెరవేర్తని చెప్పినాము. ఈ రోజు ఆయనకు కుమారుడు జన్మించిండు. కుమారుడు జన్మిస్తే ఆయన సిద్ధయ్య మఠం నేరుగా వచ్చిండు. స్వామి బ్రహ్మంగారికి చేసిన సేవ, ఈశ్వరమ్మకు చేసిన సేవ, సిద్ధయ్య స్వామికి చేసిన సేవ జన్మలో మర్చిపోను స్వామిని. అట్లాగా మీరు కూడా ఈ రోజు మీ శక్తి సామర్థ్యాల కొరకు అంతో ఇంత దేవునికి చేసిన సేవ ఎప్పటికీ పోదన్నమాట. మీకు మీ పిల్లలకు కూడా వృద్ధిలోకి వస్తుందన్నమాట. అందుకని ఈ రోజు మీరు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠానికి వచ్చినందుకు కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక తెలియజేసిన. అదేవిధంగా మీరందరూ మఠం రాలేరని పుల్లాయప్ప గారు కానీ వెంకటేశ్వర్లు కానీ ఇంకా పెద్దలు చాలా మంది వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మంగారి మఠం కృషికి ఎంతో కష్టపడి వాళ్ళు కూడా ఇచ్చేసిండు. ఎందుకంటే ఇటువంటి కృషి చేసిన వాళ్ళకు ఎప్పటికీ మర్చిపోరు అన్నమాట. ఎవరైనా ఈ గుడి కట్టిందంటే కుల్లాయప్ప వాళ్ళ బంధువులు, శిష్యులు, భక్తులు అనేమాట. అటువంటి పేరు ఎప్పటికైనా మీరు కూడా ఏదైనా కానీ దైవ కార్యం అంటే పూర్తిగా చేయలేకపోయినా మన శక్తి కొద్దీ రూపాయి కానీ 2 రూపాయలు కానీ మన శక్తికి దానం చేస్తే దరిద్రం తొలగిపోద్ది అని చెప్పినమాట. ఇప్పుడు ఎందుకంటే ఒక గుంతలో ఒక నీరు ఉంటుంది అనమాట. ఆ నీరు ఎన్నాళ్ళ నుంచో ఉంటుంది. ఆ నీరు అంతా కుళ్ళిపోయి అంటే టెస్ట్ పట్టిపోయి ఉంటుంది అనమాట, పాచి పట్టి. అదే వాన పడినప్పుడు కొత్త నీరు దాంట్లోకి ప్రవహించినప్పుడు ఆ నీరంతా పోయి శుద్ధంగా ఏ విధంగా ఏర్పడుతుందో మనం దానం చేసే కొద్ది దరిద్రం తొలగిపోద్దని మహానుభావుడు బ్రహ్మంగా చెప్పారు. అందుకని అందరూ కూడా దైవ కార్యక్రమాలు పాల్గొండి. ఎందుకంటే ఎన్నో జన్మలు చేసిన పుణ్యం వల్ల ఈ రోజు మనకు బ్రహ్మంగారు మానవ జన్మ ఇచ్చిండు. లేకపోతే కుక్క జన్మో నక్క జన్మో ఏదయ్యాలా. అటువంటిది కాకుండా ఈ రోజు మనకు బ్రహ్మంగారు మానవ జన్మ ఇచ్చిండంటే మరి మీరు ఒక ఆలోచన చేసుకోవాలి. అందుకని మానవ జన్మ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండంటే దేవుని గుర్తెరిగేదానికి బ్రహ్మంగారు మానవ జన్మ ఇచ్చిండు. కుక్కలు కానీ నక్కలు కానీ ఏవి కూడా దేవుని గుర్తెరగలేవు, మానవుడు మాత్రమే గుర్తెరుగుతాడు. ఎందుకంటే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి ఉందని, లేకుంటే అక్కడ ఈశ్వరమ్మ గృహం ఉందని, ఇట్లా మానవుడు గుర్తెరుగుతాడు. కనుక అందుకనే మీకు మానవ జన్మ ఇచ్చిండు. అందుకని మానవ జన్మలో దేవుని గుర్తెరిగే దానికోసం కృషి చేయండి ఎప్పటికే. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మనం ఒక ఉద్యోగం చేస్తాం అనుకోండి, ఈ రోజు ఉద్యోగం కోసం మనం 8 గంటలకు డ్యూటీకి వెళ్ళాలా. డ్యూటీకి వెళ్ళాలంటే వాడు ఇచ్చే జీతం కోసం మనం 8 గంటలకు బయలుదేరాలా. మరి జీతం ఇచ్చే వాని కోసమే 8 గంటలకు బయలుదేరితే జన్మనిచ్చినటువంటి మహానుభావుని కోసం ఇంకెంత ముందు లేయాలా. అందుకని ఉద్యోగం ఇచ్చినటువంటి వారి కోసం 8 గంటలకు లేచి డ్యూటీ పోతే జన్మనిచ్చినటువంటి గొప్ప మహానుభావుడు బ్రహ్మంగారు. అటువంటి మహానుభావుని కోసం ఇంకొక గంట ముందు లేచి ఆయన నామస్మరణ చేసుకోండి. 1 గంట సార్. ఎప్పుడేం బ్రహ్మంగారు ఎప్పుడంటే 24 గంటలు చేయడం అని చెప్పలేదు. నీ కార్యక్రమాలు నీకుంటాయి. ఏ రోజైనా ఎప్పుడైనా నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక 15 నిమిషాలైన నా మీద మనసు పెట్టి మనస్ఫూర్తిగా నామస్మరణ చేసుకొని ఆయన నీకు అదే పుణ్యం అని చెప్పినారు. అందుకని ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఎప్పుడు కూడా ఆ బ్రహ్మంగారి సిద్ధయ్య స్వామి నామస్మరణ చేసుకొని మీ జన్మ ధరించరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
ఓం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమః.